నమస్తే అన్న. అన్న ఇప్పుడు జనరల్గా మీకు డైలీ ఎంత సేల్ అవుతుంది అన్న ఈ రోజుల్లో, అంటే వీక్ డేస్లో? ఇవన్న మాకు డైలీ ఒక 100 కేజీస్ అట్లా పోతుండే. ఈ దసరా అవుతుంటే 9 days ఒక 70 ఒక 60 కేజీస్ తగ్గుతుంది. అయితే ఇప్పుడు వచ్చే దసరా October 2nd ఉంది, ఆ రోజే గాంధీ జయంతి కూడా ఉంది అన్నట్టు. సో దాని సందర్భంగా ప్రభుత్వం ఈ చికెన్ షాపులు, మీట్ షాపులు ఏవైతున్నాయో అన్నీ బంద్ చేయాలి, ఈ వైన్స్ కూడా బంద్ చేయాలని అంటారు. మీకు దానివల్ల మరి లాస్ ఉంటుంది అన్న, ఎందుకంటే ఆ రోజే పండుగ కదా ఫెస్టివల్, అది చాలా ఎక్కువ మంది తింటారు. ఇప్పుడు ఆ రోజే బంద్ చేస్తే మనకేమో. మీకు ఈ షాప్ వాళ్ళందరికీ అసలు మెయిన్ అయ్యేదే ఈ సండేలకి, ఫెస్టివల్స్కి. మాకు సండేకి ఫెస్టివల్స్కి ఎక్కువ జర పైసలు ఏమైనా ఇంట్లోకి దాంట్లోకి దాంట్లోనే వస్తాయి అన్న. ఇప్పుడు ఇది బంద్ చేస్తే ఇప్పుడు దాంట్లో ఏం రావు. ఈ దసరాకి లాస్ అన్నట్టే కూర్చోవాలి. ఓకే, ఇప్పుడు జనరల్గా మీకు పోయిన సంవత్సరం అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద కూడా ప్రతి సంవత్సరం దసరాకి ఎంత కేజీలు సేల్ అవుతాయి అన్న? బాగానే అన్న, ఒక 3 క్వింటాలు 4 క్వింటాలు అట్లా పోయేది. మాకు జర అమ్మినట్టు అనిపిస్తుండే, చాలా మంది వస్తుండే తీసుకుంటుండే పోతుండే. ఇప్పుడు ఈ సంవత్సరం బంద్ చేస్తా అంటే కష్టం అన్న. ఇప్పుడు ఈ రోజు మొత్తం ఒక 3-4 క్వింటాల్స్ వచ్చే మీ ప్రాఫిట్ అంతా కూడా ఆ రోజు పోయినట్టే. ప్రాఫిట్ మొత్తం పోయినట్టేనా. ఇప్పుడు పండగలకే అన్న చాలా మంది మనకి. ఇప్పుడు ఆ పండగలే లేకపోతే ఇప్పుడు గాంధీ జయంతి వచ్చింది, వైన్స్ బంద్ చేస్తే ఓకే నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈ షాపులకి ఇట్లా ఎట్లా అదైతే మందు. మరి దీనికి ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? మీ థాట్ ఏం చెప్తారు అన్న? దీనికి ఏం చేస్తే బాగుంటుంది? థాట్ ఏంటంటే ఒక టైమింగ్ ఇచ్చినా బాగుంటుంది అన్న. అంటే నువ్వు ఈ టైంలో ఓపెన్ చేసుకో, ఈ టైంలో బంద్ చేసుకుంటే ఒక లెక్క ఉంటుంది. కొంచెం ఒక రోజు మొత్తం బంద్ చేయకుండా నువ్వు ఇట్లా మార్నింగ్ 6కి తెలుసుకొని నైట్ ఒక 9కి 8కి బంద్ చేసుకుంటే ఒక లెక్క ఉంటుంది. మొత్తానికి బంద్ అంటే ఏదైతే అవును, కొంచెం టైం పెడితే కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని టైంలో మీరు తినేటోళ్ళు తింటారు. చాలా మంది రిలేటివ్స్ ఇట్లా ఇంటికి వస్తుంటారు, తినేటోళ్ళు తింటారు అట్లా. ఇప్పుడు ఇదే బంద్ చేస్తే మనకి బిజినెస్ మొత్తం లాస్ అవుతుంది ఆ రోజు మొత్తం. చాలా ఏమేమి ఉంటాయి మనకి? చికెన్ ఒకటేనా లేకుంటే మటన్? చికెన్ ఒకటే అన్న, మాది వేరే బ్రాంచ్ ఉంది, అక్కడ మటన్ అనేది. ఓకే, ఎంత ఉందన్న చికెన్ రేట్ జనరల్గా? ఇప్పుడైతే 250 ఉంది. మరి ఫెస్టివల్ రోజు ప్రైస్ పెరుగుతుందా లేదంటే సేమ్ ప్రైస్ కంటిన్యూ అవుతుందా? ఫెస్టివల్కి అయితే మేము కొంచెం తగ్గించే అమ్ముతాం అన్న. తగ్గించే అమ్ముతారు. పండుగల పూట అయితే కొంచెం తగ్గించే అమ్ముతాం. వాళ్ళకి ఇట్లా తినాలని చెప్పి కొంచెం ఒక 20 రూపీస్ అట్లా తగ్గించే పెడతాం. తగ్గించే పెడతారు. ఓకే, మరి ఇప్పుడు ఈ రోజులలో డైలీ ఎంత అవుతున్నాయి మరి మీకు? ఈ లాస్ట్ 1 వీక్ నుండి కూడా సేల్ ఎంత అవుతుంది? తక్కువనన్నా. ఈ చాలా మంది దీక్షలు వేసుకొని తినారు కదా, చాలా తక్కువనే అవుతాయి మనకి. ఎంత ఒక 60 కేజీ 70 కేజీ చాలా తగ్గిపోయింది అన్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. డైలీ 100 అయితే దాంట్లో ఒక 40 కేజీ 50 కేజీ అంటే హాఫ్కి హాఫ్. ఇప్పుడు మొత్తానికి సగం అయింది. మరి నష్టాలంతా కూడా మీరు ఎట్లా భరిస్తారు? ఏం చేస్తాం అన్న, 9 days కదా అనుకొని మేము ఊరుకుంటాం. కానీ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు దసరా మెయిన్ ఫెస్టివల్ అంటే అదే. అవును, ఈ టైంలోనే ఎక్కువ చికెన్ ఎక్కువ సేల్ అదే టైంకి. అదే టైంకి ఇప్పుడు మనం షాప్ క్లోజ్ చేయాలంటే అవ్వదు. ఒక టైమింగ్ పెడితే మంచిగా ఉంటుంది అన్న. వైన్ షాప్ అంటే ఏముందన్న, వాళ్ళకి ఒక్కరోజు కాకపోయినా ఒకరోజు వస్తుంది. చికెన్ షాప్ మేము డైలీ మళ్ళీ రెంట్ కట్టాలి, అది కట్టాలి. కాబట్టి అటు ఒక టైమింగ్ పెడితే మంచిగా ఉంటుంది. ఓకే, సో టైమింగ్ పెట్టి తర్వాత బంద్ చేసుకొని అని చెప్తే బాగుంటుంది. అంటే మాకు కూడా లాస్ అవ్వకుండా అన్న. మేము కూడా అంటే పండగానే చికెన్ ఆర్డర్ పెట్టుకుంటాం కదా.